రాజన్న సిరిసిల్ల జిల్లా మూడుపల్లిలో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అత్యాధునిక ప్రమాణాలతో ఈ స్కూల్ అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. 2600 మంది విద్యార్థులకు వసతి సౌకర్యంతో కూడిన ఈ స్కూల్ ఆ నియోజకవర్గానికి తలమానికం కానుందని అన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ ఆది 26 మంది వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వం ఎక్కడి వారు అక్కడ ఆశీలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. గౌరవ పాత్రికేయ మిత్రులకు వేదికకు కుడివైపున కుర్చీలు వండర్ఫుల్ ప్రోగ్రామ్ బై హానరబుల్ చీఫ్ మినిస్టర్. భవన నిర్మాణ శంకుస్థాపనతో పాటు నిర్మాణ శంకుస్థాపనగా మనం అనుకోవచ్చు. రేపటి వారి భవిష్యత్తును నిర్మించడానికి ఈ రోజు పునాది పడుతోంది. ఈ పునాది ద్వారా వారి భవిష్యత్తును నిర్మించుకోవడానికి వారందరూ సీనియర్ డాక్టరీ బ్లాక్ నంబర్